నేను మీ దిలీప్ డైరీ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్నేల్ చూశారు కదా, శివాజీ ద బాస్ అని పెట్టాను. ఆ తమ్నేల్ ఎందుకు పెట్టాను అనేది మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో శివాజీ గారు చేసిన కామెంట్స్ మీద జరుగుతున్న కాంట్రవర్సీ అనేది మీ అందరికి తెలుసు. కానీ ఈ వీడియోకి ఆ తమ్నేల్కి సంబంధం ఏంటి? శివాజీ ద బాస్ అని ఎందుకు పెట్టానంటే, శివాజీ గారు చేసిన కామెంట్స్తో ఇండస్ట్రీలో అందరి రంగులు బయటపడ్డాయి. అంటే ఈ ఇండస్ట్రీ అనేది ఒక అమ్మాయిని ఎలా చూస్తుంది, ఈ ఇండస్ట్రీలో జనాలకు దృష్టిలో ఒక అమ్మాయి అంటే ఏంటి, ఒక హీరోయిన్ అంటే ఏంటి, ఒక ఆడపిల్ల అంటే ఏంటి అనేది అందరి రంగులు బయటకు వచ్చినాయి. శివాజీ ద బాస్ అని పెట్టడానికి కారణం అదే. అందరి రంగులు బయటకు తీసుకొచ్చాడు శివాజీ ఆయన చేసిన ఒక్క కామెంట్తో. అది ఆయన కాంట్రవర్సీ ఉండొచ్చు, ఆయన తర్వాత క్షమాపణ లాంటివి చెప్పుండొచ్చు, కానీ ఆయన చేసిన ఆ కామెంట్ వల్ల ఈరోజు ఒక ఆడపిల్ల విషయంలో ఎవరి మెంటాలిటీ ఏంటి అనేది క్లియర్గా బయటకు వచ్చింది. నిజంగా ఆయనకు దొరికిన సపోర్ట్ నిజం అలాంటి సపోర్ట్ కాదు. మిగతా వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ రంగులు ఆయన బయట పెట్టిన తీరు సామాన్యమే కాదు. నాకు దాని గురించి మాట్లాడాలనిపించింది. ఆ కామెంట్స్ గురించి చేద్దాం అనుకున్నాను, బట్ దానికి గురించి చేయడం కంటే మిగతా వాళ్ళ రియాక్షన్స్ మీద చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను. అందుకే ఇప్పుడు చేస్తున్నాను ఆ వీడియో. ఈ అనసూయ కూడా బయటకు వచ్చి మాట్లాడింది అనమాట ఇందాకే. దాని గురించి కూడా సార్ శివాజీ గారు ఇందాకే రిప్లై కూడా ఇచ్చారు. సో మన ఇండస్ట్రీలో ఆడవాళ్ళ గురించి, వాళ్ళ వేషధారణ గురించి ఉన్న చీప్ మెంటాలిటీని ఈరోజు చాలామంది సంబంధించిన చీప్ మెంటాలిటీని శివాజీ గారు బయటికి తీసుకొచ్చారు. అందుకే ఆయన శివాజీ ద బాస్ అన్నాను. ఒక్క కామెంట్తో మొత్తాన్ని మార్చేశాడు. మొత్తాన్ని అది సినిమాలు అంటారు కదా, నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టాడు, బట్టలు కూడా తీసి మిగతా వాళ్ళ ఆలోచనని. నాకు అది చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఆయన చుట్టూ జరిగే విషయాల మీద నేను ఈ వీడియో చేశాను అనమాట. ఆయన కామెంట్స్ మీద కన్నా దీని మీద చేస్తే ఇంకా బాగుంటుందని చేశాను అనమాట.